ఓం నమో వెంకటేశాయ. కృపాసరిత్సాగరా అపాసరద్ధీగిరా గోవింద గోవింద. తరసి నను మాయాం కేవలజ్ఞానరూపః వితరసి మతిమేతాం తావకేభ్యః కృపాలుః సవితరసి చ తేషాం తామసస్యాపహానే ప్రసవితరసి సౌఖ్యే మాయయా చాపి నద్ధే అని అతులిత కరుణావరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. మాతామహ మహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. సప్తమాధ్యాయంలో 7వ అధ్యాయంలో హరిశ్చంద్రోపాఖ్యానాన్ని పూర్తి చేసినటువంటి శ్రీశుకుల వారు అష్టమాధ్యాయంలో సగరోపాఖ్యానాన్ని ప్రారంభించటం కోసం ఇలా అంటున్నారు. శ్రీశుక ఉవాచ. హరితో రోహితసుతః చంపస్తస్మాద్ వినిర్మిత చంపాపురీ సుదేవోతః విజయో యస్య చాత్మజః అని. హరిశ్చంద్ర మహారాజు గారి కొడుకు రోహితుడు. ఆయనకి రకరకాల పేర్లు ప్రసిద్ధిలో ఉన్నాయనుకున్నాము. రోహితాశ్వుడని, లోహితాశ్వుడని, లోహితుడని రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయనుకున్నాము. ఇక్కడ వాడిన పేరు రోహిత కాబట్టి రోహిత హరిశ్చంద్ర కుమారుడు. ఈ హరిశ్చంద్రుడి కుమారుడైన రోహితుడికి హరిత అని పిల్లవాడు. హరిత రోహిత సుత. ఈ హరిత అనేవాడు చంపానవరం చంపహ అని చంపహ అనే ఆయనకి తండ్రి. చంపహ తస్మాత్ ఆయన కొడుకు హరితుడి కొడుకు చంపుడు. తస్మాత్ వినిర్మిత చంపాపురి. ఈ చంపుడు చంపాపురి అనే పేరుతో ఒక నగరాన్నే నిర్మించి అక్కడి నుంచి పాలన చేయడం మొదలుపెట్టాడు. ఈ చంపుడు యొక్క కొడుకు సుదేవ సుదేవుడు అనేవాడు. అతో విజయో యస్య చాత్మజః. ఈ సుదేవుడు చంపుడు కొడుకు అయితే విజయుడు సుదేవుడి కొడుకు. విజయో యస్య చాత్మజః. హరితో రోహితసుతః చంపస్తస్మాద్ వినిర్మిత చంపాపురీ సుదేవోతః విజయో యస్య చాత్మజః. భరుకస్తత్సుతస్తస్మాత్ వృకస్తస్యాపి బాహుకః సోరిభిర్హృతభూ రాజా సభార్యో వనమావిశత్. భరుక ఆయన కొడుకు విజయుడి కొడుకు భరుక అనేవాడు. భరుకస్తత్సుత తస్మాత్ వృక ఆయన కొడుకు వృక అనేటువంటి వాడు. తస్యాపి బాహుక బాహుకుడు అనేవాడు ఆయన కొడుకు. విజయుడి తర్వాత భరుకుడు, భరుకుడు తర్వాత వృకుడు, వృకుడు తర్వాత బాహుకుడు. ఈ బాహుకుడు అనే రాజు దాకా రాజ్యం వచ్చేసరికి శత్రువులు ప్రబలిపోయారు. శత్రువులు ప్రబలిపోయి ఈ బాహుకుడిని ఓడించి బాహుకుడి రాజ్యాన్ని మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. సహా ఈ బాహుకుడు అరిభి హృతభూ
శత్రువుల మీద పడి రాజ్యం లాక్కునేసరికి రాజ్యభ్రష్టుడైపోయాడు. దాంతో రాజుగా ఉన్నవాడు కూడా పాపం సభార్య చాలామంది భార్యలతో కలిసి వనమావిశత్ అడవికి పారిపోయాడు. అడవిలో తలదాచుకున్నాడు. భరుకస్తత్సుతస్తస్మాత్ వృకస్తస్యాపి బాహుకః సోరిభిర్హృతభూరాజా సభార్యో వనమావిశత్. ఈ బాహుక మహారాజు గారి చరిత్ర పెద్దగా చెప్పుకోదగ్గ చరిత్ర కాదు, కానీ విచిత్రమైన చరిత్ర అని మాత్రం ఒప్పుకోవాలి. అలాంటి చరిత్ర. ఈయనకి చాలామంది భార్యలు ఉన్నారు, రాజ్యం ఉంది, అంతా సవ్యంగా సాగుతోంది. ఈ రాజ్యాన్నేమో శత్రువులు లాగేసుకున్నారు. దాంతో భార్యలందరినీ కూడగట్టుకుని ఆయన అడవులకు పారిపోయాడు. ఆ కాలంలో ఎవరైనా పారిపోతుంటే వెన్నంటి వెళ్ళి వాళ్ళని సంహరించేటువంటి తత్వం, అలాంటి అధర్మ యుద్ధం ఉండేది కాదు. పారిపోయి ఓడిపోయాలని అనుకున్న వాడిని వదిలేసేవాళ్ళు. దాంతో ఈ శత్రువులు ఈయన్ని వదిలేశారు. ఈయన వెళ్ళి అడవిలో తలదాచుకున్నాడు భార్యలతో సహా. ఈయనకి సంతానం లేదు. వృద్ధంచతం పంచతాం ప్రాప్తం మహిష్యనుమరిష్యతి ఔర్వేణ జానతాత్మానం ప్రజావంతం నివారిత. ఈయన వార్ధక్యం వచ్చేంత వరకు అక్కడే ఉన్నాడు. వృద్ధుడయ్యి ముసలివాడయ్యి చివరిదాకా అక్కడే ఉన్నాడు, అడవుల్లోనే ఉన్నాడు. వృద్ధుడైపోయి బాగా ముసలితనం పండిపోయిన తర్వాత ఒకరోజు మరణించాడు. వృద్ధం చతం పంచతాం ప్రాప్తం. ఈయన మరణించిన తర్వాత మహిషి అనుమరిష్యతి. పట్టమహిషి ఆవిడ నేను కూడా సహగమనం చేస్తాను అని అనుకుంది. అనుకునేసరికి ఈయన అంతవరకు ఔర్వ మహర్షి గారి ఆశ్రమంలో తలదాచుకుని ఉన్నాడు. ఔర్వ మహర్షి గారి దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఆశ్రమంలో తలదాచుకున్నాడు. బహుశా ఔర్వుడి ప్రభావం వలన ఏ శత్రువులు మళ్ళీ తిరిగి దాడి చేయలేదు, ఈయన మీదకి యుద్ధానికి రాలేదు, ఇవేవో జరిగి ఉంటాయి. కాకపోతే ఆ ఔర్వ మహర్షి గారు మళ్ళీ సీన్లోకి వచ్చారు. వచ్చి అమ్మాయి నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి నువ్వు సహగమనం చేయకూడదు, సహగమన నియమాల ప్రకారం కడుపుతో ఉన్న స్త్రీలు పొరపాటును కూడా సహగమనం చేయకూడదు, నువ్వు చేయొద్దన్నాడు. మహిషి అనుమరిష్యతి ఔర్వేణ జానతాత్మానం ప్రజావంతం నివారిత. నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి ఈ కడుపుతో ఉన్న స్త్రీకి సహగమనం నిషిద్ధం, కాబట్టి నువ్వు సహగమనం చేయవద్దు అని ఔర్వ మహర్షి గారు వచ్చి అడ్డుపడ్డాడు. ఈ బాహుక మహారాజు గారి కథలో ట్విస్ట్ ఇదే. ఆయనకి ఉన్నంతకాలం పిల్లవాడు పుట్టాడని కానీ పిల్లవాడు కడుపులో ఉన్నాడని కానీ తెలియదు. ముసలివాడైన తర్వాత ఆయన మరణించిన తర్వాత ఈవిడికి కడుపు వచ్చింది అని తెలిసింది. వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాటిని పరిగణనలోకి తీసుకుంటే ముసలితనంలో ఈ గర్భధారణ ఇవన్నీ చాలా చిన్న విషయాలు వాళ్ళకి. కాబట్టి ఈవిడ భార్య ఎంత ముసలిదైనా సరే ఆ సమయానికి గర్భధారణ చేస్తోంది. ఇంతటితో అవ్వలేదు. ఆయన మరణించినా సరే ఆయన జీవితంలోని ట్విస్టులు ఇంకా కూడా వెంటాడుతూనే ఉన్నాయి. ఆజ్ఞాయాస్యై సపత్నీభిః గరో దత్తోంధసా సహ తేనైవ సంజాతః సగరాఖ్యో మహాయశాః. ఈవిడ కడుపుతో ఉంది, నువ్వు సహగమనం చేయొద్దు అని ఔర్వ మహర్షి గారు చెప్పారు కదా. ఈవిడ సహగమనం చేయకుండా ఉంది. కానీ ఈ విషయం ఈవిడికి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో పట్టమహిషికి మిగతా భార్యలకి అంత అసూయని కలిగించింది. దాంతో ఆజ్ఞాయ ఈవిడి కడుపు వచ్చేయటం ఏంటి, ఈవిడి కడుపు వచ్చి ఈవిడి సంతానవతి అవ్వటం ఏంటి, మనమందరం కాకపోవటం ఏమిటి అని ఈ సపత్నులందరూ సవితులందరూ కలిసి ఈ కడుపు పోవటానికి అన్నంలో విషం కలిపి ఈవిడికి తినిపించారు. గరోదత్త అంధసా సహా. అందులో నువ్వు రుచి తెలిసే విషం పెట్టలేదనుకుంటాను, ఈవిడికి రుచి కూడా తెలియలేదు. అన్నంలో విషం కలిపి పెట్టారు. అది మామూలు పాతకం కాదు. తర్వాత పురుగులు పట్టిపోతారా ఏమవుతారో మనకు తెలియదు. అసహ్యమైనటువంటి పని అది. ఆ పని వాళ్ళు చేశారు. అసూయలు, ఈర్ష్యలు, కోపాలు, కామక్రోధాలు ఇవన్నీ పనిచేసేటప్పుడు ఇలాంటివన్నీ ధర్మపన్నాలు ఎవరు మాత్రం చూసుకుంటారు, ఎవరు వింటారు, చెప్తే మాత్రం వింటారా? కాబట్టి వీళ్ళు విషం పెట్టేశారు. విషం పెడితే ఆవిడికి తెలియకుండా తినేసింది. తిన్న తర్వాత ఈ విషం లోపలికి వెళ్ళి గర్భస్థ పిండం మీద కూడా ప్రభావం చూపించింది. ఎంత ప్రభావం చూపించిందంటే గర్భస్థ పిండానికి ఈ విషం తాలూకు పొర అంటుకుని పోయింది. విషం తాలూకు పొర అంటుకుందే కానీ ఆ గర్భస్థ పిండం మాత్రం మరణించలేదు. ఎందుకంటే అది గట్టి పిండం. ఈ మహారాజు గారి వార్ధక్యంలో ఈవిడికి గర్భం వచ్చిందంటేనే ఆయన ఏదో ఉపాసనో మరొకటో చేసి ఉంటాడనే అర్థం కదా. ఆయన ఔర్వ మహర్షి గారి ఆశ్రమంలో తలదాచుకున్నాడు అంటే ఔర్వ మహర్షి గారు చాలా గొప్ప మహర్షి.
ఆయన తలుచుకుంటే ఈ ప్రపంచం మొత్తాన్ని దహించి వేయగల శక్తి ఆయన దగ్గర ఉంది అని తెలుసుకున్నారు. ఎప్పుడది? ఆయన చిన్నతనంలో. అంతటి మహానుభావుడు ఆయన. ఆయన గైడెన్స్లో ఈయన ఏం తపస్సు చేశాడో ఏమిటో మనకి తెలియదు. ఆ తపస్సు యొక్క ప్రభావమో ఏంటో కూడా తెలియదు. పిల్లవాడిని మాత్రం ఈ విషయం ఏమీ చేయలేకపోయింది. సహా తేనైవ సంజాత. పుట్టిన పిల్లవాడు మామూలుగా 9 నెలలు కడుపులో ఉండి బయటికి వచ్చేసాడు హాయిగాను. లోపలేమీ గర్భస్థ పిండం మరణించలేదు. కాకపోతే ఈ విషం తాలూకు మరకలతో సహా పుట్టాడు. అంటే మచ్చలు ఉంటాయి కదా ఒంటి మీద, రకరకాల మచ్చలు, ఆ మచ్చలతో సహా పుట్టాడు. సహా తేనైవ సంజాత. పుట్టినవాడికి పేరేం పెట్టాలి అంటే ఎవరో మహర్షి గారు సీన్లోకి వచ్చారు. వచ్చి గరంతో అంటే విషంతో, విషపు మరకలతో పుట్టాడు కాబట్టి ఈ పిల్లవాడి సవితి తల్లులు చేసినటువంటి పాపం ఎప్పుడూ అందరికీ తెలిసేటట్టుగా ఇతనికి సగరహ అని పేరు పెడదాము. పనిలో పని విషం పెట్టినా సరే మరణించనివాడు, గర్భస్థ పిండంగా ఉండగానే మరణించనివాడు, గట్టి పిండం వీడు అని అర్థం వచ్చేందుకు కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి సగరహ అని పేరు పెడదాము అని అన్నాడు. ఆయన చెప్పిందే ఫైనల్ కదా అక్కడ, కాబట్టి ఇచ్చారు. అదే పేరు పెట్టారు. పెడితే ఆ సగరహ అనే పేరుతో ఆయన మహాయశాహ, గొప్ప కీర్తి గలవాడయ్యాడు. ఆజ్ఞాయాస్యై సపత్నీభి గరోదత్తోంధసా సహ తేనైవ సంజాత సగరాఖ్యో మహాయశాహ. గర్భంలో ఉండగా సవితి తల్లులు విషం పెడితేనే ఏమాత్రం లెక్క చేయనివాడు బయటకు వచ్చిన తర్వాత, కాస్త ధనుర్బాణాలు పట్టడం నేర్చిన తర్వాత, యుద్ధ విద్యలు నేర్చిన తర్వాత ఉత్తినే కూర్చుంటాడా? కూర్చోడు కదా. మనం ఎక్కడి వాళ్ళము, ఎక్కడికి వచ్చాము, తండ్రి ఏడి, తాత ఏడి అని అడిగాడు. అవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏ శత్రువులు మన మీద దాడి చేశారు అని అడిగాడు. అడిగి ఆ శత్రువుల మీదకి మొత్తం మీద ఇతనేదో కూడగట్టుకుని, ఆదివాసుల్ని వాళ్ళందరినీ కూడగట్టుకుని, తన సామర్థ్యాన్ని నమ్ముకుని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి శత్రువులందరినీ మళ్ళీ అణిచివేశాడు. అణిచివేసి తన తండ్రికి పోయిన రాజ్యాన్ని తాను మళ్ళీ తిరిగి దక్కించుకున్నాడు. దక్కించున్నవాడు ఏం ఆశ్చర్యమో తెలియదు. వెళ్ళి అంతవరకు వీళ్ళు చంపాపురిలో ఉండేవాళ్ళు కదా. ఈ చంపాపురి నుంచి రాజధానిని తీసుకెళ్ళి అయోధ్యకి మార్చాడు. అయోధ్యని రాజధానిగా చేసుకుని పాలించడం మొదలుపెట్టాడు. అయోధ్య రాజధాని అవ్వటం అనేది వీళ్ళకి ఇక్కడితో ప్రారంభం అని అనిపిస్తోంది. ఇంతవరకు వేరువేరు నగరాలు ఉన్నట్లున్నాయి. ఈయన సగర చక్రవర్తి గారు అయోధ్యని రాజధానిగా చేసుకుని పాలించడం ప్రారంభించాడు. సగరశ్చక్రవర్త్యాసీత్ సాగరో యత్సుతై కృత యస్తాలజంఘాన్ యవనాన్ శకాన్ హైహయ బర్బరాన్. సగర చక్రవర్తి అంటారేంటి? సగరుడు వెళ్ళాడు, తన శత్రువులను ఓడించాడు, రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు, చంపాపురి వద్దనుకున్నాడు, అయోధ్యలో రాజ్యం పెట్టాడు, రాజు అవుతాడు. చక్రవర్తి ఎందుకు అవుతాడు అంటే సగర చక్రవర్తి ఆసీత్, ఆయన చక్రవర్తిగానే ఉన్నాడు. ఆయనకు అదృష్టం ఏంటంటే తన తండ్రి గారికి పెద్దగా సంతానం లేదు, ఈయన ఒక్కడే కదా సంతానం. ఈయనకి 2 భార్యలు, ప్రధానమైన భార్యలు. ఆ 2 భార్యల్లో ఒక భార్యకి 60,000 మంది పిల్లలు, ఇంకొక భార్యకి ఒక పిల్లవాడు పుట్టారు. దాంతో ఈ పిల్లలు 60,000 మంది పిల్లలు చాలా పరాక్రమవంతులు. వాళ్ళ పరాక్రమానికి ఎల్లా అనేది ఉండేది కాదు. తండ్రి కంటే కూడా ఎక్కువ పరాక్రమవంతులు, తండ్రి కంటే కూడా ఈ రాజ్యకాంక్ష, విస్తరణకాంక్ష ఇవన్నీ ఎక్కువ ఉండేది వాళ్ళకి. అందువల్ల వాళ్ళు యుద్ధాలకు బాగా వెళ్ళారు. వాళ్ళు యుద్ధాలు బాగా చేసి మొత్తం అందరినీ ఓడించేసి తండ్రి గారిని చక్రవర్తిగా ప్రకటించేసేశారు. వాళ్ళకి తండ్రి గారంటే మహాప్రాణం, మామూలు ప్రాణం కాదు, మహాప్రాణం. తండ్రి చెప్పిందే వేదం, తండ్రికి కావాల్సిందే మన ప్రయోజనం అనే తీరులో వాళ్ళు పనిచేసేవారు. యత్సుతై, ఆ పిల్లల యొక్క సహాయం అనేది ఈయనకి బాగా కలిసి వచ్చి చివరికి చక్రవర్తి అయిపోయాడు. మరి వాళ్ళంత ప్రభావవంతులా అంటే వాళ్ళ ప్రభావం గురించి మాట్లాడొద్దు. సాగర యత్సుతై కృత. మనం ఈరోజు ఆ సాగరం, ఈ సాగరం, ఆ సముద్రం, ఈ సముద్రం అని అనుకుంటాం కదా. సముద్రం అంటే ఏంటి? నీరు పల్లల్లో నిలవటం, అంతే కదా. ఆ పల్లాల్ని తవ్విందే వీళ్ళ యొక్క ప్రభావంతోనే ఆ పల్లాలు, ఆ గోతులవన్నీ వచ్చినాయి. అందువల్ల ఆ పల్లాల్లో నీళ్లు బాగా నిలవటం వలన అక్కడక్కడ మహాసాగరాలు ఏర్పడినాయి. అంత సామర్థ్యం వీళ్ళకు ఉండేది. అవసరమైతే భూమిని అవతల పారేస్తూ ఉండేవాళ్ళు, అంతటి సామర్థ్యం ఉన్నవాళ్ళు. కాబట్టి సాగరాలని, మహాసాగరాలనే ఏర్పాటు చేయగలిగినటువంటి వీళ్ళకి తండ్రికి చక్రవర్తిత్వం అంటగట్టడం అనేది పెద్ద విషయం కాదు.
దాంతో సగరుడి యొక్క మాహాత్మ్యము, దానికి తోడు పిల్లల యొక్క గొప్పతనము, ఈ రెండూ కలిసి సగరుల వారు కాస్త చక్రవర్తి అయ్యాడు. సగరశ్చక్రవర్తి ఆసీత్ సాగరో యత్సుతై కృత. అయితే ఆ మాత్రాన ఈయన యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈయన కూడా చాలామంది రాజుల్ని ఓడించాడు. తాళజంఘాన్, తాళజంఘులోని కొంతమంది, యవనులు అని కొంతమంది, శకులు అని కొంతమంది, హైహయులు అనేవాళ్ళు, బర్బరులు అనేవాళ్ళు, వీళ్ళు ఆ కాలంలో చాలా ప్రబలంగా ఉండేటువంటి రాజులు, పెద్ద పెద్ద వంశాలు వాళ్ళు. వీళ్ళందరినీ ఈయన ఓడించాడు. లేదా తాళజంఘాన్ అంటే, తాళం అంటే తాటి చెట్టు, తాటి చెట్టు లాంటి పిక్కలు కలిగిన వాళ్ళు, అంటే యుద్ధంలో మీదకు వస్తే ఇంకా అంతే సంగతులు అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళు మహానుభావులు, మంచి గొప్ప వీరులు వాళ్ళైనటువంటి యవనులు, శకులు, హైహయులు, బర్బరులు, ఇలాంటి వాళ్ళందరినీ ఈయన ఓడించాడు. యవనులు మనకి తెలిసినటువంటి నిషిద్ధ దేశ ప్రాంతీయులు, శకులు వీళ్ళు ఒక రకమైనటువంటి దుష్టులనే చెప్పుకోవచ్చు కొంతవరకు. హైహయులు వీళ్ళు చాలా సామర్థ్యం ఉన్న పెద్ద వంశపు రాజులు వీళ్ళు, హైహయ వంశపు రాజులు వీళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, ధర్మాత్ములు ఉన్నారు, కానీ అక్కడక్కడ కాస్త చెడు పనులు చేసేవాళ్ళు కూడా పుట్టేవాళ్ళు వీళ్ళ వంశాల్లోనూ. బర్బరులు అనేవాళ్ళు ఎక్కడ వాళ్ళో తెలియదు మనకి. వీళ్ళందరూ అప్పుడు ప్రసిద్ధులైనటువంటి వీరులు, వీళ్ళందరినీ ఓడించాడు. తాళజంఘాన్ యవనాన్ శకాన్ హైహయ బర్బరాన్. ఓడించాడు అంటే ఎంత దాకా తీసుకొచ్చాడు అంటే, వాళ్ళ కంఠం మీద కత్తికి పెట్టి నరికేసే సమయంలో నరికేసేదాకా తీసుకొచ్చాడు. కానీ నావధీద్ గురువాక్యేన చక్రే వికృతవేషిణ ముండాన్ శ్మశ్రుధరాన్ కాంశ్చిత్ ముక్త కేశార్ధముండితాన్. కంఠం మీద కత్తి పెట్టంగానే గురువుగారు వచ్చేసేవారు. ఈయనకు గురువుగారు ఎవరు అంటే ఔర్వ మహర్షి గారు. ఈయన తండ్రికి మార్గదర్శనం చేసి ఈ మనిషిని, అంటే ఈయన తల్లిని ఆశ్రమంలో జాగ్రత్తగా పాలించి ఈయన పుట్టడానికి కారణమైనటువంటి వాడు ఔర్వ మహర్షి గారు. చిన్నతనంలో ఈయనకి విద్యాభ్యాసాలవన్నీ చేయించి ఈయన్ని వీరుణ్ణి చేసి రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవడానికి సహాయపడింది ఔర్వ మహర్షి గారు. ఆయన వచ్చేసేవాడు, సీన్లోకి వచ్చేవాడు. వచ్చి నువ్వు ఎవరిని సంహరించడానికి వీల్లేదు అని చెప్పేవాడు. ఔర్వ మహర్షి గారి కథ చాలా పెద్దది. ఆయన అసలు ప్రపంచాన్నే కాల్చేద్దామని అనుకుంటే పెద్దవాళ్ళందరూ వచ్చి బోధించి, నాన్న ఇలాంటి పనులు చేయకూడదు, ప్రపంచాన్ని మనం ఎప్పుడూ పాడు చేసేయకూడదు, ప్రపంచానికి ఉపకారం చేయాలి, మనకేమైనా అపకారం జరిగింది అనే మాట పెట్టుకుని ఇలాంటివన్నీ చేయకూడదు, భూతదయ అనేది చాలా ముఖ్యం అని చెప్పారు పెద్దవాళ్ళు. దాంతో ఆయన భూతదయను చాలా గట్టిగా పెంచుకుని ఇంకా గొప్పవాడయ్యాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఈ సీన్లోకి వచ్చి నువ్వు సంహరించడానికి వీల్లేదు, ఓడించావు ఓకే, నీ ధర్మం ప్రకారం ఓడించావు సరే, వీళ్ళు కాస్త ధర్మ విరుద్ధంగా నడుచుకుంటారు కాబట్టి వీళ్ళని ఓడించడం వరకు ఓకే, కానీ వీళ్ళని సంహరిస్తే మాత్రం ఒప్పుకోననేవాడు. గురువుగారు చెప్పింది వేదంగా భావించేవాడు ఈ సగర చక్రవర్తి గారు. అందుకని నావధీత్, పొరపాటును కూడా ఎవరిని సంహరించలేదు. దానికి కారణం గురువాక్యేన, గురువుగారైనటువంటి ఔర్వ మహర్షి గారు చెప్పిన మాటే. అయితే మరి ఓడించడానికి చిహ్నంగా, వాళ్ళు ఓడిపోయారనడానికి చిహ్నంగా ఏం చేయాలి అంటే, చక్రే వికృత వేషిణ, ఒక్కొక్కరిని వికృత వేషంతో మార్చేసేవాడు. వికృత వేషంతో మార్చి మీరు జీవితాంతం ఇదే వేషంతో ఉండాలి, ఎవరైనా సరే మీరు ఎందుకు ఇలా ఉన్నారు అంటే మా ధర్మం ఇదే అనడానికి వీల్లేదు, సగర చక్రవర్తి గారికి ఓడిపోయాం కాబట్టి ఇలా ఉన్నాము అని చెప్పుకు తీరవలసిందే అని కండిషన్ పెట్టేవాడు. దాంట్లో కొంతమందిని ఏం చేశాడు, ముండాన్ శ్మశ్రుధరాన్, తలకాయ మొత్తం గొరిగేసేసి, శ్మశ్రుధరాన్ వాళ్ళ గడ్డాలు మాత్రం వదిలిపెట్టేసేవాడు. యవనులు లాంటి వాళ్ళకి ఇది సరిగ్గా సరిపోతుంది. తలకాయ గొరిగేసేటప్పుడు ఎంత మొక్కున్నా, ఎంతటి మహాక్షేత్రానికి వెళ్ళినా ఎవరు చెప్పింది వినక్కర్లేదు, చిన్న శిఖ అనేది ఉండాలి. తల మొత్తం పూర్తిగా గొరిగేసేయటం అనేది తప్పు, అలా చేయకూడదు ఎప్పుడు. మన వైదిక ధర్మ సిద్ధాంతం ప్రకారం చిన్న శిఖ అయినా సరే ఉండాలి, కొంచెం శిఖ అయినా ఉండాలి. చిట్ట చివరికి పుట్టు వెంట్రుకలు పిల్లలకి తీసేటప్పుడు కూడా చిన్న శిఖ అనేది ఉండాలి, అది నియమం. అలా కాకుండా ధర్మ విరుద్ధంగా నడుచుకునే వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు అయితే కనుక వాళ్ళని మొత్తం తలలు గొరిగేసేవాడు. తలలు గొరిగేసి శ్మశ్రు అవి మాత్రం ఉంచేవాడు. ఇంకో ఏంటంటే తల గొరిగించుకున్నప్పుడు గడ్డం తీయకుండా ఉండకూడదు, మొత్తం తీసేయాల్సిందే. దానికి వేదంలో ఒక పద్ధతి కూడా ఉంది. మనువు గారు ఎప్పుడో చెప్పినటువంటి పద్ధతి అని, ముందు గడ్డం తీయించాలి, గడ్డం తీసిన తర్వాత మనకు ఉపపక్షాలు అంటారు, చంకలు అంటాం కదా, అక్కడ ఉండేటువంటి వెంట్రుకలను తీయించాలి,
తర్వాత తల మీద ఉండేటువంటి వెంట్రుకలను తీయించాలి. అలా తీసేటప్పుడు కొంచెం పిలక వదిలిపెట్టాలి. పిలక అనేది సన్నదైనా పర్వాలేదు, కానీ పిలక అనేది లేకుండా మాత్రం ఎప్పుడూ క్షౌరం అనేది జరగకూడదు, ఎక్కడైనా జరగకూడదు. ఈ మాట మీద ఇక్కడ సంప్రదాయం అది, అక్కడ సంప్రదాయం అది అని ఎవరైనా చెప్పినా సరే దాన్ని ఏమాత్రం వినక్కర్లేదు. తెలియకుండా కొన్ని మాటలు అలా ప్రచారంలోకి వస్తాయి, కానీ ఇది నిజం. ఇదే పరిపూర్ణమైనటువంటి వైదిక ధర్మం. కొంచెం శిఖతో ఉండటమే వైదిక ధర్మం. వీళ్ళు ఆ వైదిక ధర్మ బాహ్యులనే ఉద్దేశ్యంతో యవనులకి అలా ఈయన శిక్ష విధించాడు. తల మొత్తం నీట్గా గొరిగించేసేసి గడ్డాలని మాత్రం వదిలేసేసాడు. ముండాన్ శ్మశ్రుధరాన్ కాంశ్చిత్. అలాగే ముక్తకేశార్ధముండితాన్. ఎప్పుడు జుట్టు వదిలేసి ఉండకూడదు. జుట్టు విరబోసుకుని ఉండటం అనేది స్త్రీ పురుషుల్లో ఇద్దరికీ నిషిద్ధం. పిలక ఉంటే దానికి ఒక చిన్న ముడి ఉండాలి, ముడి లేకుండా ఉండటం అనేది నిషిద్ధం. కేవలం స్నానం చేసేటప్పుడు మాత్రమే ఆ జుట్టు ముడి తీయటం అనేది జరగాలి. మిగతా సమయంలో ముడి అనేది ఉండాలి. వీళ్ళు ధర్మవాక్యులు కాబట్టి వీళ్ళకి ఏం చేశాడంటే ముక్తకేశాన్, అందరికీ జుట్టు విరబోసుకుని ఉండమన్నాడు. ఈ పిలకలు ఉండేవాళ్ళని, పిలకల్ని యుద్ధం చేసేవాళ్ళు కూడా పిలకలు పెట్టుకుని యుద్ధం చేసేవాళ్ళు. అందులో క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అన్ని జాతుల వాళ్ళు పిలకలు పెట్టుకునే ఉండేవాళ్ళు. మగతనానికి చిహ్నం గుండు చేయించుకుని పిలక పెట్టుకోవటం అనేటువంటి తీరులో ఉండేవాళ్ళు. వీళ్ళకి ఏం చేశాడంటే ఓడిపోయిన వాళ్ళకి ముక్తకేశాన్, వాళ్ళని జుట్టు విరబోసుకోమన్నాడు. విరబోసుకుని వాళ్ళలో వికృతత్వం తెలియాలి కదా, విరబోసుకున్నంత మాత్రం తెలియదు కదా. అందువల్ల ఏం చేశాడు, అర్ధముండితాన్, సగం ముండనం చేసి వదిలిపెట్టాడు, సగం క్షౌరం చేసి వదిలిపెట్టేశాడు. చూడ్డానికే వికృతంగా ఉంటుంది, నిషిద్ధం కూడాను. సగం ముండనం చేసుకోకూడదు, ముండనం ఎప్పుడు పూర్తిగా చేసుకోవాలి. అలా అర్ధముండితాన్గా వీళ్ళని మార్చాడు. నావధీద్ గురువాక్యేన చక్రే వికృతవేషిణ ముండాన్ శ్మశ్రుధరాన్ కాంశ్చిత్ ముక్తకేశార్ధముండితాన్. అనంతర్వాససః కాంశ్చిత్ అబహిర్వాససోపరాన్ స్వశ్వమేధైరయజత సర్వవేద సురాత్మకం. ఇది కాక కొంతమందిని ఏం చేసి ఇచ్చాడంటే అనంతర్వాససః, అంతర్వాస అనేది లేకుండా చేశారు. అంటే కింద సామాన్యమైన మాటల్లో మాట్లాడుకుంటే, మరి లోతుల్లోకి పోకుండా మాట్లాడుకుంటే కింద బట్ట ఉండకుండా చేశాడు. కింద బట్ట ఉండటం లేదు, కింద కట్టుకునే బట్ట లేదు, పైనుంచి ఏదో దిగేసుకోవటం అనే శిక్ష కొంతమందికి వేశాడు. అది నిషిద్ధమని చెప్పక్కర్లేదు కదా. మామూలు మనుషుల యొక్క సామాన్య నియమం ప్రకారం 2 వస్త్రాలు ఉండాలి. ఒకటి కటి ప్రదేశం నుంచి, అంటే మన నడుము లేదా నాభి ఈ ప్రదేశం నుంచి కాళ్ళ దాకా ఒకటి ఉండాలి, బ్రహ్మచారులు కాదనుకోండి. రెండో వస్త్రం మన పై భాగాన్ని కప్పుతూ ఉండాలి. ఆ పై భాగాన్ని కప్పటం అనేది 2 రకాలుగాను, చలి నుంచి కప్పుకోవటానికైతే మొత్తం కప్పుకోవటం, అలా కాకుండా పూజాదులు యజ్ఞయాగాదులు చేసేటప్పుడైతే కుడి చేయి కింద నుంచి ఎడం భుజం పై మీదుగా వేసుకోవటం. దీన్ని ఉపవీతం అని అంటారు. అందరూ ఇలాంటి ఉపవీతం వేసుకునే ఉండాలి. ఇది పద్ధతి. దీన్ని అంతర్వాసాహ బహిర్వాసాహ అని విభాగం చేసుకుందాం మామూలు స్థూలంగాను. కొంతమందికి కింద బట్టలు కట్టుకోకుండా పైనుంచి దిగేసుకోవటం అనే శిక్ష విధించాడు ఓడిపోయిన వాళ్ళకి. కొంతమందికి అసలు పైన బట్ట లేకుండా తీసేశాడు. ఆ బహిర్వాససహ, పై బట్ట లేకుండా కొంతమందిని శిక్షించి వదిలేశాడు. ఈ రకాలైనటువంటి సంప్రదాయాలు మహాధర్మాలు కింద చలామణి ఉన్నాయి కొన్ని. వాటిని చూసి మైమరిచిపోతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అవన్నీ శిక్ష విధానంలో భాగంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. సో ఏది ఏమైనా మొత్తం మీద ఇలాంటి శిక్షలు, వికృతంగా కనిపించేటువంటి శిక్షలు వేసేసి వాళ్ళను ఓడించి పక్కన పెట్టాడు. అయితే కేవలం తన రాజ్యంలో ఉంటూ యుద్ధం చేసినంత మాత్రాన శత్రువుని ఇంత అవమానిస్తాడా అని అనుకోక్కర్లేదు. శత్రువు అలాంటి వాడైతేనే ఈయన అవమానించాడు. అధర్మ మార్గంలో వెళుతున్న శత్రువుల్ని మాత్రమే అవమానించాడు. అందుకని స్పెసిఫిక్గా కొంతమందికి మాత్రమే శిక్షలు వేశాడు, మిగతా వాళ్ళందరికీ వేసినట్టుగా లేడు. ధర్మ మార్గంలో వెళుతున్న వాళ్ళని ఓడించి వదిలిపెట్టాడు, కప్పాలు కట్టించుకుని వదిలిపెట్టాడు. అధర్మ మార్గంలో ఉండే వాళ్ళని మాత్రం వికృతంగా మార్చి వదిలిపెట్టాడు. అధర్మంలో ఉన్నవాళ్ళు అని తెలియాలి కదా. ఈయన సగర చక్రవర్తి గారు ధర్మస్థాపన చేయడం కోసం కొంచెం ఎక్కువ శ్రమపడ్డాడు అని వేరువేరు సందర్భాల్లో వేరువేరు చోట్ల ఉంది. కాబట్టి ఈ ధర్మస్థాపనలో భాగంగానే ఈ పనులు చేశాడు. అధర్మం ఆచరించే వాళ్ళందరూ ఒక జట్టుకు రావాలి, ఒక రంగులో ఉండాలి. ధర్మాచరణ, వైదిక ధర్మాచరణ ఉండే వాళ్ళందరూ ఒక పద్ధతిలో ఉండాలి అనే తేడా చూపించడానికే ఆయన ప్రయత్నం చేసినట్టుంది.
అయితే కేవలం యుద్ధాలు చేస్తూ మిగతా వాళ్ళని శిక్షిస్తూ మీరు ధార్మికులు కండి, మీరు అధార్మికులు కండి అని ఉపదేశాలు చేస్తూ బోధనలు చేస్తూ కూర్చోలేదు ఈయన ఏం చేశాడంటే సోశ్వమేధైరయజత, ఈయన కూర్చుని మహామహాయజ్ఞాలు చేశాడు. అందులో అశ్వమేధ యజ్ఞాలే చేశాడు. అశ్వమేధై, ఒక్క అశ్వమేధం కాదు, చాలా అశ్వమేధాలు చేశాడు. అశ్వమేధాలు చేసేటప్పుడు కూడా ఔర మహర్షి గారి గైడెన్స్ ఖచ్చితంగా ఉంది ఈయనకి. అందువల్ల సర్వవేద సురాత్మకం అశ్వమేధైరయజత, సర్వవేదమయుడుగాను సర్వదేవతామయుడుగాను ఆ పరమాత్మను భావించి ఆ భావనతో సహా అశ్వమేధాలు చేశాడు. అందుకని ఈయన అశ్వమేధ యాగాల్లో అశ్వాన్ని ముట్టుకోవటం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఎవ్వరూ అంత పని చేసేవాళ్ళు కాదు. దాదాపు దేవతలు కూడా ఈయన జోలికి వచ్చేవాళ్ళు కాదు. దానికి కారణం ఈయన వెనకాల ఉండేటువంటి ఔర మహర్షి గారి గైడెన్సు, దాని ప్రకారం ఈయన చేస్తున్నటువంటి భావనతో కూడినటువంటి యజ్ఞం తాలూకు బలం, ఈయన తాలూకు పరాక్రమం, వీటన్నిటికీ తోడు ఈయన పిల్లల యొక్క పరాక్రమం, ఇవన్నీ కలిసి వచ్చిన ఆయనకి కలిసి వచ్చి హాయిగా ఏ విఘ్నం లేకుండా అశ్వమేధాలు చేస్తూ వచ్చాడు. అనంతర్వాససః కాంశ్చిత్ అబహిర్వాససోపరాన్ సోశ్వమేధైరయజత సర్వవేద సురాత్మకం ఔర్వోపదిష్టయోగేన హరిమాత్మానమీశ్వరం తస్యోత్సృష్టం పశుం యజ్ఞే జహారాశ్వం పురందరః. ఔర్వోపదిష్టయోగేన, ఔర మహర్షి గారు ఉపదేశం చేసినటువంటి మహాయోగం ఆ యోగశక్తితో ఈయన పనులు చేస్తున్నాడు. హరిం, శ్రీహరిని, ఆత్మానం, తన యొక్క ఆత్మస్వరూపంగాను ఒకే సమయంలోనూ, ఈశ్వరుడిగా ఈ సర్వప్రపంచాన్ని నిలబెట్టేవాడుగాను భావన చేసి, ఆ శ్రీహరే ఈశ్వరుడు, నేను ఈశ్వరుణ్ణి, నేను సమర్థుడిని కాదు, ఈ సృష్టిని మొత్తాన్ని నిలబెట్టే శ్రీహరే ఈశ్వరుడు, ఆయన నా యొక్క ఆత్మస్వరూపం అనేటువంటి భావనతో ఔర మహర్షి గారి గైడెన్స్లో ఈయన యజ్ఞాలని విస్తారంగా చేస్తుంటే, అందులోనూ అశ్వమేధాలను విస్తారంగా చేస్తుంటే చిట్ట చివరికి ఇంద్రుడు కూడా ఏ యాగంలోనూ అశ్వాన్ని ముట్టుకోలేదు. కాకపోతే ఒక్క యాగంలో మాత్రం ఇంద్రుడు ధైర్యం చేసి యాగాశ్వాన్ని మొత్తానికి అపహరించాడు. చెయ్యకపోతే ఆయన డ్యూటీ ఆయన చేసినట్టు కాదు. అశ్వమేధాలు ఎవరు చేసినా సరే ఆయన ఒకసారి రావాలి, విఘ్నాలు కలిగించాలి, ఆ విఘ్నాలని సదరు వ్యక్తి ఎదుర్కోవాలి, ఎదుర్కొని ఎదురొడ్డి నిలిచి అశ్వమేధాన్ని పూర్తి చేయాలి. ఇది ప్రొసీజరు. ఈ ప్రొసీజర్ని ఈయన ఫాలో కాకపోతే ఎట్లాగా? అందువల్ల ఒక్క అశ్వమన్నైనా సరే అపహరిద్దాము అని అనుకుని ధైర్యం చేసి ఒక యజ్ఞంలో, చాలా యజ్ఞాల తర్వాత ఒక యజ్ఞంలో అపహరించాడు. తస్య ఉత్సృష్టం పశుం, అశ్వమేధం అంటే తెలుసు కదా, అశ్వమేధంలో అశ్వం ఒక మంచి లక్షణాలు ఉన్నటువంటి గుర్రాన్ని సెలెక్ట్ చేస్తారు, చేసి దానికి ఏవో చేయాల్సినటువంటి పూజలు క్రతువులు అవన్నీ చేస్తారు, చేసి వదిలిపెడతారు. ఉత్సృష్టం, సంవత్సరం పాటు అది దేశ సంచారం చేయాలి, దాన్ని ఎవరూ అడ్డం చెప్పరు, ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చది, అలా సంవత్సరం పాటు వదిలిపెడతారు. అలా ఉత్సృష్టం పశుం, వదిలిపెట్టినటువంటి పశువుని ఈ సైనికులందరూ ఏమరపాటున ఉన్నప్పుడో, రక్షకులు పట్టించుకోనప్పుడో, ఎప్పుడో కష్టం మీద యజ్ఞే జహార అశ్వం పురందరః, కష్టం మీద ఒకరోజు అపహరించాడు. ఒక్క యజ్ఞంలో ఒక పశువుని మాత్రం అపహరించగలిగాడు. ఔర్వోపదిష్టయోగేన హరిమాత్మానమీశ్వరం తస్యోత్సృష్టం పశుం యజ్ఞే జహారాశ్వం పురందరః. మామూలుగా ఈయన అశ్వాన్ని ముట్టుకోవడానికి ఇంద్రుడు పెద్దగా సాహసించేవాడు కాదు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళు వచ్చి మీద పడతారు, వాళ్ళ ప్రభావం ముందు ఎవరు తట్టుకోలేరు. అందులోనూ వాళ్ళలో సూర్యరశ్ముల తాలూకు ప్రభావాలు ఏవో ఉన్నాయని వార్తలున్నాయి. దాని ప్రకారం సూర్యరశ్ములతో ఎవరు పెట్టుకుంటారు? అందువల్ల ఆ ప్రభావాన్ని మనం తట్టుకోలేము, అసలే సూర్యవంశరాజులు వీళ్ళతో మనకెందుకు అనుకుని వదిలిపెట్టినవాడు. దీన్ని కూడా ముట్టుకుందామననే ఉద్దేశంలో ఏం లేడు, కానీ తప్పదు కదా అని ముట్టుకున్నవాడు ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఎక్కడో ఒంటరిగా ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నటువంటి కపిల మహర్షి గారి వెనకాల ఈ గుర్రాన్ని కట్టేశాడు. కపిలుడి దగ్గర ఈ గుర్రాన్ని కట్టి తాను తప్పించుకుని పారిపోయాడు. ఎందుకంటే ఈ గుర్రాన్ని ఎక్కడైనా తాను అట్టుపెట్టుకుంటే ఈ పిల్లలందరూ మీద పడి యుద్ధం చేస్తే అదో తలకాయ నొప్పి, వాళ్ళతో పడటం అనేది మన వల్ల కాదు, వాళ్ళతో వేగలేం మనము అనుకున్నాడు ఏమో. అందువల్ల తీసుకెళ్ళి కపిల మహర్షి గారి దగ్గర ఈ గుర్రాన్ని కట్టేసి తాను మాత్రం మాయమైపోయాడు. సరే, వాళ్ళెవరు అంటే ఈ రాజుగారికి పిల్లలు ఎవరు అంటే, ఈ రాజుగారికి ఇద్దరు భార్యలు, సుమతి కేశిని అని ఇద్దరు భార్యలు.
అందులో సుమత్యాస్తనయా దృప్తాః పితురాదేశకారిణః హయమన్వేషమాణాస్తే సమంతాత్ న్యఖనన్ మహీం. సుమతి అనే ఆవిడ యొక్క పిల్లలు, ఈ 60,000 మంది పిల్లలు. 60,000 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి పేరేంటి అని మనం అడగక్కర్లేదు. వీళ్ళకి పేర్లు ఏమున్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్నా సరే మనకి తెలియదు. కాబట్టి సాగరాహ లేదా సగరపుత్రాహ అని వీళ్ళకి పేరు వచ్చింది, సముదాయం మీద పేరు. ఆ సముదాయం మీద పేరు కలిగినటువంటి తనయాహ, ఈ సగర చక్రవర్తి గారి పిల్లలందరూ దృప్తాహ, బలగర్వంతో ఎప్పుడు దర్పంతో ఉండేవాళ్ళు. దృప్తాహ కాకపోతే పితురాదేశకారిణ, తండ్రి ఏం చెప్తే అది. ఎంత పరాక్రమం ఉన్నా ఎంత బలం ఉన్నా తండ్రి చెప్తేనే అడుగులు వేసేవాళ్ళు, తండ్రి ఏం చెప్తే అది చేసేవాళ్ళు. తండ్రి నిప్పుల్లో దూకమంటే దూకేయటమే, అంతటి ఇష్టంగా ఉండేవాళ్ళు తండ్రి అంటేను. పితురాదేశకారిణ. దాంతో వీళ్ళని పిలిపించాడు సగర చక్రవర్తి గారు. గుర్రం కనిపించలేదట, మీరేం చేస్తున్నారు, వెళ్ళండి వెతకండి అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు, పొలం అంటూ వెళ్ళారు, వెతికి చూసొచ్చి తండ్రి గారికి చెప్పారు, ఎక్కడా కనిపించట్లేదండి గుర్రం అని చెప్పారు. చెప్తే ఈసారి గుర్రం లేకుండా నా కంటికి కనిపిస్తే మిమ్మల్ని ఊరుకోని అన్నాడు ఆయన ఆదేశం తీరలాగా ఉన్న చక్రవర్తి కదా, గుర్రం తేకుండా నా ముందుకు ఎందుకు వచ్చారు, గుర్రం తీసుకురాకుండా నాకు కనిపించకండి అన్నాడు. దాంతో హయమన్వేషమాణాస్తే, గుర్రాన్ని వెతకడం అనేది కొంచెం గట్టిగా మొదలుపెట్టారు వాళ్ళు, ఇంకా గట్టిగా మొదలుపెట్టి వీళ్ళు వార్తలు చెప్తారు కదా, ఆ వార్తలు చెప్పడంలో భాగంగా ఎక్కడో పాతాళంలో ఉంది, ఆ దిక్కులో ఉంది, ఈ దిక్కులో ఉంది, భూమి మీద లేదు, భూమి కింద ఉంది, భూమి లోపల ఉంది అని ఏవేవో వార్తలు విని ఏం చేశారంటే ఎక్కడ పడితే అక్కడ పలుగులతో భూమిని తవ్వేశారు. సమంతాత్ న్యఖనన్ మహీం, భూమిని తవ్వేశారు. అది భూమిని తవ్వటం అంటే వీళ్ళు సూర్య కిరణాల యొక్క ప్రతీకలు అనుకున్నాం కదా, ఈ సూర్యకిరణాల యొక్క ప్రతీకలుగా పైనుంచి ఏవో శక్తులు వచ్చి పెద్ద పలుగులు లాంటివి ఏవో పైనుంచి దిగబడి ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడిన పరిస్థితి వచ్చేసింది. ఆ గుంతల్లోనే తర్వాత నీరు నిలిచి ఈ సాగరం అనేది విస్తృతంగా తయారైంది. సుమత్యాస్తనయా దృప్తాః పితురాదేశకారిణః హయమన్వేషమాణాస్తే సమంతాన్యఖనన్ మహీం. వీళ్ళు చెప్పిన వార్తల ప్రకారం తవ్వుకుంటూ వెళుతుంటే ఒక చోట ఈ గుర్రం కనిపించింది. అది చాలా ఏకాంత ప్రదేశంగా ఉంది. వేరే సందర్భాల్లో వేరే గ్రంథాల్లో అయితే పాతాళంలో ఉంది అని చెప్తారు. ఆ పాతాళానికి కపిల మహర్షి గారు ఏకాంత తపస్సు కోసమని వెళ్ళారు. బయట భూమి మీద ఎక్కడ ఉన్నా సరే ఎవరో ఒకళ్ళు వెంటపడుతున్నారు, అలా వెంటపడకుండా ఏకాంతంగా తపస్సు చేసుకుందామని అనుకుని పాతాళంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ ఓ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు అని మిగతా గ్రంథాల్లో ఉంది. మహర్షి గారు మాత్రం ప్రాగుదీచ్యాన్ దిశి, ఈశాన్య దిక్కులో ఎక్కడో అని అంటున్నారు. ఎక్కడో ఒక చోట కపిల మహర్షి గారి తపస్సు చేసుకునే ఈ ఏకాంత ప్రదేశంలో ఒక చెట్టు కింద కపిల మహర్షి, ఆ చెట్టుకి గుర్రం కట్టి ఉండటం, ఆ గుర్రం అనేది తమ అశ్వమేధం తాలూకు గుర్రం అవ్వటం, అది అక్కడ ఉండటం అనేది వీళ్ళు చూశారు. దదృశు కపిలాంతికే. చూస్తే వీళ్ళు ముందు ఆలోచించాలి కదా, వీళ్ళకేమో బల గర్వం తప్ప ఎక్కువ ఆలోచన ఉన్నట్లేదు. అందువల్ల అసలు ఇంత ఏకాంత ప్రదేశానికి గుర్రం ఎలా వచ్చింది, ఎవరు తెచ్చిపెట్టారు, ఎవరు తెచ్చిపెడితే ఇక్కడికి వచ్చింది, ఒకవేళ తెచ్చిపెట్టారు పో ఈ చెట్టుకు ఎందుకు కట్టేశారు పో ఈ కట్టేసిన కట్లను విడిపించుకోవడానికి గుర్రం ప్రయత్నించకుండా అక్కడక్కడే ఎందుకు తిరుగుతోంది, ఈయనెవరు ఈ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు, ఎంత తపస్వి, మనం ఈయన జోలికి వెళితే ఈయన ద్వారా మనకేమన్నా ప్రమాణం ఎదురవుతుందా, దానికంటే ఆయన్ని ఒకసారి ప్లీజ్ అండి అని అడిగి గుర్రాన్ని తెచ్చుకోవచ్చా అనే ఆలోచనలు ఏవి వీళ్ళు చేయకుండా ఏం చేశారు, ఏషః వాజిహరః చౌరః అని అనుకున్నారు. మన గుర్రాన్ని దొంగిలించింది వీడే అని అనుకున్నారు. ఏషః వాజిహరః, అసలు దొంగే వీడు, చౌరః ఆస్తే మీలితలోచనః, దొంగ కాబట్టే గుర్రాన్ని దొంగిలించి చెట్టు కట్టేసుకుని బయటపడకుండా ఉండటానికి కొంగ జపం చేస్తున్నాడు, మీలితలోచన కళ్ళు మూసు కూర్చున్నాడు కానీ వీడు దొంగే అని నిర్ణయించుకున్నారు. ప్రాగుదీచ్యాం దిశి హయం దదృశు కపిలాంతికే ఏషవాజిహరశ్చౌరః ఆస్తే మీలితలోచన. ఈ మాట వాళ్ళే నిర్ణయించుకున్న వెంటనే హన్యతాం పాపః ఇది 60 సహస్రిణః ఉదాయుధాః అభియయుః ఉన్మిమేష తదా మునిః.
హే దొంగ వీడు మన గుర్రాన్ని అపహరించేశాడు, వీడిని సంహరించండి, చంపండి చంపండి, హన్యతాం హన్యతాం పాప, వీడు పాపకార్యం చేశాడు, యజ్ఞానికి విఘ్నం చేశాడు, దానికి తోడు మన తండ్రి గారు యజ్ఞం చేస్తుంటే గుర్రాన్ని దొంగిలించాడు అని అరుచుకుంటూ షష్ఠి సహస్రిణ ఈ 60,000 మంది పిల్లలు పొలోమంటూ ఉదాయుధా చేతుల ఆయుధాలు ఎత్తి పెట్టుకుని అభియయు ముని వైపు పరిగెత్తారు. వీళ్ళలో ఒక్కడికి ఆలోచన సరిగ్గా పనిచేయలేదు. ఆ క్షణాన ఒక్క మనిషి మీద 60,000 మందికి ఎందుకు 60,000 మంది ఎందుకు వెళ్ళటం? ఒక్క మనిషి మీదకే 60,000 మంది ఆయుధాలతో ఎందుకు మీద పడటం? అంతేం ఉండదు కదా, ఆయన చేతిలో ఆయుధం ఏం లేదు. కాబట్టి ఒకవేళ వెళితే ఒక్కడ ఆయుధంతో వెళ్ళొచ్చు, లేదా ముందు అసలు నువ్వెందుకు తీసుకున్నావు అని మాట్లాడచ్చు. ఇవేం తోచలేదు వాళ్ళకి. తోచక ఉదాయుధా అంతమంది మీద పడ్డారు. వీళ్ళు ఇంతమంది మీద పడుతుంటే ఉన్మిమేష తదా ముని, అప్పుడు ఆ చెట్టు కింద తపస్సు చేసుకుంటూ మననం చేసుకుంటూ కూర్చున్నటువంటి కపిల మహర్షి గారు ఒక్కసారి కళ్ళు తెరిచారు. హన్యతాం హన్యతాం పాప ఇది షష్ఠి సహస్రిణ ఉదాయుధా అభియయు ఉన్మిమేష తదా ముని స్వశరీరాగ్నినా తావత్ మహేంద్రహృతచేతస మహద్వ్యతిక్రమహతా భస్మసాదభవన్ క్షణాత్. వెంటనే ఎలా వచ్చిందో తెలీదు, అందరికీ మంటలు అంటుకున్నాయి. ఆయన కళ్ళు తెరిచాడో లేదో వీళ్ళందరి శరీరాలకి మంటలు అంటుకున్నాయి. స్వశరీరాగ్నిన తావత్ అంతమందికి మంటలు అంటుకున్నాయి. మొత్తం అందరూ కూడా అక్కడికక్కడ కాలి బూడిదైపోయారు. ఎముకలు ఏం మిగలలేదు, మొత్తం బూడిదే అయిపోయింది. మొత్తం 60,000 మంది బూడిద గుట్టగా మారిపోయారు. వీళ్ళు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే చాలా సునాయాసంగా పని జరిగిపోయేది, చాలా హాయిగా పని జరిగిపోయేది. కానీ వీళ్ళెవరు ఆలోచించలేదు. మహేంద్ర హృతచేతస, ఒకవేళ చేస్తే మహేంద్రుడు వీళ్ళని ఆలోచించనివ్వకుండా ఏదో చేశాడు, వేరే కారణం చెప్పుకోవడానికి వీల్లేదు. కాబట్టి మహేంద్ర హృతచేతసగా అవ్వాలి. ఎందుకంటే మిలిటరీ ట్రైనింగ్లో మొదలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడి అడుగులు వేయాలి అనే సంగతి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తారు యుద్ధ విద్యల్లో. మొదలే బాణం తీసి కొట్టేయటం అనేది పద్ధతి కాదు అని చెప్తారు, అలా బోధన చేసే పంపిస్తారు. కానీ ఆ స్నాన అదేం పనికి రాలేదు. మహేంద్రుడే వీళ్ళ బుద్ధుల్ని పాడు చేసేసాడు అనుకోవాలి. భస్మసాదభవన్, భస్మపు గుట్టలుగా మారిపోయారు. క్షణాత్, ఇదంతా క్షణంలో జరిగిపోయింది. ఎందుకు జరిగింది అంటే మహద్వ్యతిక్రమహతాః. ఎదుర్కొన్నా ఉన్నది ఎవరు? కపిలుడు, కపిల మహర్షి. ఆయన సర్వజ్ఞుడు, ఆయన పరమాత్మ యొక్క అవతారం. అలాంటి వాడు ఒంటరిగా ప్రశాంతంగా సాత్వికంగా తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సుకి భంగం కలిగించేలా అరుపులు అరిచినా, ఆ తపస్సుకు భంగం కలిగించేలా ఆయుధాలు తీసుకుని చంపండి చంపండి అని గోల పెట్టుకున్నా, పొలోమంటూ మీద పడ్డా ఆయన్ని దాటినట్టే కదా. మహద్వ్యతిక్రమ, ఆయన్ని మీరి ప్రవర్తించినట్లే కదా, ఆయన్ని మీరి ప్రవర్తించడానికి అడుగులు వేసినట్లే కదా. కాబట్టి హతాహ, దాంతోనే వాళ్ళు దెబ్బతినిపోయారు. మహద్వ్యతిక్రమ హతాహ, అంతటి మహానుభావుడి మీద ఇలా పడ్డందుకే వాళ్ళందరూ అక్కడికక్కడ నాశనం అయిపోయారు, బూడిద గుట్టలుగా మారిపోయారు. స్వశరీరాగ్నినా తావత్ మహేంద్ర హృతచేతస మహద్వ్యతిక్రమ హతాః భస్మసాదభవన్ క్షణాత్. కానీ చాలామంది అనటం ఏంటంటే, అప్పటికి కపిల మహర్షి గారు సమాధి స్థితిలో ఉన్నారు. సమాధి స్థితిలో ఉన్నవాడిని తొందరపడి లేపకూడదు, మామూలుగా నిద్రపోతున్న వాడిని కూడా తొందరపడే హడావిడి చేసి భయపడేటట్టుగా లేపకూడదు అంటారు. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు ఇంద్రియాలన్నీ ఆయా స్థానాల్లో సర్దుకుని ఉంటాయి, ఇంద్రియాలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అలాంటి విశ్రాంతి తీసుకునేటువంటి ఇంద్రియాలని మళ్ళీ వాటి స్థానాలకి వచ్చేందుకు కాస్తంత సమయం ఇవ్వాలి, కొంచెం నిదానంగా లేపాలి, తట్టి నిదానంగా లేపాలి. అంతే తప్ప ఒకేసారి భయపడి లేపేస్తే ఈ ఇంద్రియాలు కుదురుకోవటంలో ఏమైనా చిన్నపాటి తేడా వస్తే ఇబ్బంది పడతారు. అందుకనే మనం కుదిపి ఉన్నటువంటి భయపెట్టి లేపితే అనుకుంటూ లేస్తారు చాలామంది. ఇది నిద్రపోతున్నప్పుడే ఇలా అయితే సమాధి స్థితిలో ఉన్న వాళ్ళని అస్సలు తొందరపడి కదిలించకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఇంద్రియాలన్నిటినీ లాగి మనస్సుతో కలిపి ఒక చోట ఉంచి అవి పనిచేయనివ్వకుండా ఏదో వాటిని కట్టుదిట్టం చేస్తారు. ఇలాంటప్పుడు హడావిడి చేసేసి కనుక వాళ్ళని లేపేస్తే ఈ ఇంద్రియాలు ఒక ఇంద్రియం స్థానంలోకి మరొక ఇంద్రియం అనేది పొరపాటున ఏమైనా జరిగితే, ఓ పిల్ల మూకని కట్టి
మీరు జాగ్రత్తగా వెళ్ళండి, లైన్లో వెళ్ళండి అంటే వాళ్ళు లైన్లో యథాప్రకారం వెళ్తారు. అలా కాకుండా కట్లు ఒకేసారి విప్పేసి పోండి పోండి అని బెదిరిచ్చేస్తే ఎవరు ఎక్కడికి వెళ్తారో కనిపెట్టడం కష్టం కదా. అలా ఏమైనా పొరపాటున ఇంద్రియాలు చేసి చక్షురింద్రియం రావాల్సిన స్థానానికి శ్రోత్రేంద్రియం, శ్రోత్రేంద్రియం రావాల్సిన స్థానానికి చక్షురింద్రియం లాంటివి వచ్చేస్తే, అలాంటి పని ఏమైనా జరిగితే అది మహాప్రమాదానికి దారితీస్తుంది. చాలా గందరగోళానికి, సాధకుడు పిచ్చివాడైపోవటానికి దారితీస్తుంది అని యోగశాస్త్రంలో అక్కడక్కడ ఉన్నాయి. అలాంటి సందర్భంలోనే ఆ పరిస్థితిని చక్కదిద్దుకునేటువంటి మానస శక్తి లేక కోపం అనేది వచ్చేస్తుంది. ఆ కోపాగ్ని అనేది ఎదుటి వాళ్ళని దహించి వేస్తుంది అనే మాటలు కూడా అక్కడక్కడ పురాణాల్లో అక్కడ ఉన్నాయి. ఈ కపిల మహర్షి గారు కూడా ఇలాగే సమాధి స్థితిలో ఉన్నారు కాబట్టి సమాధి స్థితిలో ఉన్నవాడిని వీళ్ళు డిస్టర్బ్ చేసేశారు. ఆ డిస్టర్బెన్స్కి ఆయన కుదురుకోలేక కోపంగా ఒక క్షణం చేశాడు. ఆయనకి తెలియకుండానే లోపల నుంచి కోపం అనేది బయటకు వచ్చింది. ఆ కోపాగ్నికి వీళ్ళందరూ కాలిపోయారు అనేటువంటి వాదన ఉంది. కొంచెం లాజికల్గాను శాస్త్రీయంగాను ఉండేటువంటి వాదన ఒకటి ఉంది. కానీ శ్రీశుకుల వారు మాత్రం కపిల మహర్షి విషయంలో ఇది ఒప్పుకోకూడదు అని అంటున్నారు. అందుకే ఆయన మహద్వ్యతిక్రమహతాః, వీళ్ళందరూ అంత గొప్పవాడిని డిస్టర్బ్ చేశారు కాబట్టి ఆ పాపానికి పాడైపోయారు అని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా కపిల మహర్షిలోంచి వచ్చిన అగ్నికి బూడిదైపోయారు అని కాదు, స్వశరీరాగ్నిన ఎవరికి వాళ్ళకి మంటలు అంటుకుని బూడిదైపోయారు అని అంటున్నారు. అంతే తప్ప కపిల మహర్షిలోంచి ఏదో అగ్ని రావటం అనే కథని మనం ఒప్పుకోవద్దు అని మహర్షి గారు ప్రత్యేకించి అంటున్నారు. న సాధువాదో మునికోపభర్జితాః నృపేంద్రపుత్రా ఇతి సత్వధామని కథంతమో రోషమయం విభావ్యతే జగత్పవిత్రాత్మనిఖే రజోభువః అని. న సాధువాదః, ఈ వాదన సరి అయింది కాదు. ఏ వాదన? మునికోపభర్జితాః నృపేంద్రపుత్రాః ఇది. కపిలముని ఆయన యొక్క కోపంతో వీళ్ళందరూ కాలిపోయారు, కోపాగ్నికి వీళ్ళందరూ మాడిపోయారు. నృపేంద్రపుత్రాః, నృపేంద్రుడు, నృప అంటే రాజు, ఆ రాజుల్లో కల్లా శ్రేష్ఠుడు సగర చక్రవర్తి గారు. నృపేంద్రుడు చక్రవర్తి కదా, కాబట్టి ఆయన చక్రవర్తి గారి యొక్క పిల్లలు ఈ సాగరులు లేదా సగర పుత్రులు వీళ్ళందరూ కూడా ముని కోపభర్జితాః ఇది వాదన ఉంది కదా, అనే వాదన ఉంది కదా, ఆ వాదన సరి అయింది కాదు. సహ న సాధువాదః. ఎందుకంటే సత్వధామని కపిల మహర్షి గారు పరమ సాత్వికుడు, ఆయనకి పొరపాటున కూడా కోపం రాదు, ఆ కోపంలోంచి అగ్ని రాదు. సత్వధామని ఆయన కేవల సత్వమూర్తిగా పరమాత్మ యొక్క అవతారంగా అవతరించినవాడు. ఆయన కేవల సత్వమూర్తి. ఆయనలో తమోగుణం అనేది లేశమాత్రం కూడా లేదు. కథం తమః, తమోగుణం ఎక్కడి నుంచి వస్తుంది? కేవల సత్వమూర్తి అయినటువంటి కపిల మహర్షికి తమోగుణం ఎక్కడి నుంచి వస్తుంది? అందులో రోషమయం, కోపాన్ని ప్రకటించేటువంటి, అందులో ఎదుటివాడిని కాల్చి బూడిద చేసేంత కోపాన్ని ప్రకటించే తమోగుణం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు కథం విభావ్యతే, ఆయనలో ఉందని ఎలా అనుకుంటాము? అనుకోవడానికే వీల్లేదు. జగత్పవిత్రాత్మనే, ఆయన ప్రపంచం మొత్తాన్ని పవిత్రం చేయటానికి, ప్రపంచం మొత్తాన్ని శుద్ధి చేయటానికి అవతరించినవాడు. అలాంటివాడు ఇలాంటి అపవిత్రమైన పనులు ఎందుకు చేస్తాడు? బూడిద ఎందుకు చేస్తాడు? ఆయన కావాలంటే వాళ్ళందరినీ నిలబెట్టేసి, వాళ్ళందరినీ స్టాచ్యూ అన్నట్టుగా చెప్పేసి, వాళ్ళందరినీ అట్టి పెట్టేసేసి, వాళ్ళకి కాస్త బోధ చేసి, నాయన మీరు గొడవ పడకండి, ఆపండి, ఏంటి విషయం చెప్పండి అని అంటాడేమో కానీ ఇలాంటి పనులు చేయడు ఆయన. ఖే రజో భువః, ఖే ఆకాశంలో, భువః రజః భూమి తాలూకు దుమ్ము ఏమైనా ఎప్పటికైనా అంటుతుందా? ఆకాశంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ ఎప్పటికీ ఆకాశంలో భూమి తాలూకు మత్స, భూమి తాలూకు మరక, భూమి తాలూకు దుమ్ము ఎప్పటికీ అంటనే అంటవు. అలాగే ఆకాశంలాగా పరమశుద్ధంగా ఉండి తన పరిశుద్ధిని అందరికీ అంటించేటువంటి కపిల మహర్షి గారిలో భూమి తాలూకు లేదా పరమ తామసుల తాలూకు కోపం లాంటి భావాలు, భూమి తాలూకు రజస్సు లాంటి భావాలు అస్సలు ఉండవు, పనిచేయవు. కాబట్టి ఆయనకి కోపం వచ్చిన కోపానికి వీళ్ళందరూ కాలిబూడిదయ్యారు అనే మాట ఒప్పుకోను అని అంటున్నారు. ఒప్పుకోను కాదు, అది మంచి మాట కాదు అని అంటున్నారు. న సాధువాదో మునికోపభర్జితాః
నృపేంద్రపుత్రాః ఇది సత్వధామని కథం తమో రోషమయం విభావ్యతే జగత్పవిత్రాత్మని ఖేరజో భువః. యస్యేరితా సాంఖ్యమయీ దృఢేహనౌః యయా ముముక్షుస్తరతే దురత్యయం భవార్ణవం మృత్యుపథం విపశ్చితః పరాత్మభూతస్య కథం పృథంగమతిః అని శ్రీశుకుల వారు అడుగుతున్నారు. యస్య ఆ కపిల మహర్షి గారు ఈ రీత చెబితే సాంఖ్యం అనేటువంటి తత్వజ్ఞానం తాలూకు విధానం ఒకటి బయటకు వచ్చింది. సాంఖ్యమయి, ఆ సాంఖ్యం అనేది సామాన్యమైనది కాదు. దృఢా నౌహు, ఒక పెద్ద బలమైనటువంటి నౌక లాంటిది. నౌక అనేది ఎందుకు పనికొస్తుంది? సముద్రాన్ని దాటడానికి పనికొస్తుంది. బలమైన పెద్ద ఓడ అనేది సముద్రాన్ని దాటడానికి పనికొస్తుంది. ఈ సాంఖ్యమయీ నౌహు, సాంఖ్య దర్శనం లేదా సాంఖ్యతత్వం, సాంఖ్య విధానంలో తత్వాన్ని తెలుసుకోవటం అనేటువంటి విధానం అనే బలమైన నౌక భవార్ణవం, సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి పనికొస్తుంది కాదు. యయా ముముక్షుస్తరతే, ఇది సాంఖ్యమయీ నౌహు, ఈ సాంఖ్యం అనేటువంటి బలమైన ఓడని పట్టుకుంటే ముముక్షు, మోక్షం కావాలనుకున్నవాడు భవార్ణవం, ఆ ఓడతో సంసారం అనేటువంటి సముద్రాన్ని తరతే, దాటుతాడు. దురత్యయం, మిగతా ఏ సాధనంతోనూ అస్సలంటే అస్సలు దాటలేరు. కొన్ని విధానాలు ఉన్న అవన్నీ కూడా కష్టమైనటువంటి విధానాలు. ఈ సంసార సాగరం అనేది తొందరపడి దాటేందుకు వీలుగా ఉండేది కాదు. అంతటి సముద్రం, ఆ సముద్రాన్ని కూడా దాటడానికి వీలైన ఓడని ఆయన తయారు చేసి ఇచ్చాడు అందరికీ. భవార్ణవం, సముద్రంలో దారులు ఉంటాయి. ఈ దారిలో వెళ్ళాలి, ఈ రేఖ మీద వెళ్ళాలి. ఇంకో దారిలో వెళితే కింద నుంచైనా ఏమైనా గుచ్చుకోవచ్చు, లేదా పైనుంచి తుఫాన్లు రావచ్చు, లేదా సుడిగుండాల్లో పడిపోవచ్చు, ఏమైనా కావచ్చు. దారులు ఉంటాయి. ఈ భవార్ణవం, సంసారం అనేటువంటి దీంట్లో, సముద్రంలో దారి అంటే ఒకటే, మృత్యుపథం, మృత్యువుకు దారి. ఎటు వెళ్ళినా సరే అది మృత్యువు వైపుకే దారి తీస్తుంది. అలాంటి సంసారార్ణవం, ఈ సంసారం అనేటువంటి సాగరం, ఇలాంటి సంసార సాగరాన్ని దాటడానికి కష్టంగా ఉండేదాన్ని దాటడానికి వీలుగా ముముక్షువులకి ఇంత బలమైన పెద్ద ఓడని, జ్ఞానం అనేటువంటి ఓడని అందించాడు కదా ఆయన. అలాంటి విపశ్చిత, అలాంటి తత్వజ్ఞానికి, పరాత్మభూతస్య, పరమాత్మ యొక్క అవతారంగా వచ్చిన వాడికి కథం పృథగ్మతి, పృథగ్మతి, మామూలు సామాన్యుల జనులకి ఉండేటువంటి మతి అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? కథం పృథగ్మతి, అసలు ఆయనకి వచ్చిన వాళ్ళు నాకంటే భిన్నులు, నాకంటే వేరే వాళ్ళు, వీళ్ళు నా మీదకి దాడి చేస్తున్నారు, వీళ్ళు నా మీదకి దాడి చేసుకుంటూ అరుచుకుంటూ కత్తులు ఎత్తి పైకొచ్చారు అనేటువంటి అభిప్రాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శరీరం పరమాత్మ అయినటువంటి నా యొక్క ఒక ఉపాధి అయితే, నా ఎదురుకుండా ఉన్న శరీరాలు కూడా అదే నేను అనబడేటువంటి పరమాత్మ యొక్క ఉపాధులే అనే కదా ఆయన అనుకుంటాడు. ఒకవేళ ఉపాధుల్ని చూసే స్థితిలో ఆయన ఉన్నా సరే, ఇవన్నీ నాకు ఉపాధి, నా ఉపాధి ఇదైనట్లుగా నా మరొక ఉపాధి ఎదురుకుండా ఉన్నది అనే అనుకుంటాడు కదా. అలాంటి తత్వజ్ఞాని ఆయన. అసలు ఆయనకి భేద బుద్ధి అనేదే లేదు. భేదబుద్ధి లేని వాడికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది? భేదబుద్ధి లేని అనేవాడికి ఆ కోపాగ్ని అనేది ఎలా బయటకు వస్తుంది? దాంతో ఆయన సంహరించాడు అనేటువంటి మాట ఎక్కడి నుంచి పుట్టింది అని శ్రీశుకుల వారు అంటున్నారు. యస్యేరితా సాంఖ్యమయీ దృఢేహనౌః యయా ముముక్షుస్తరతే దురత్యయం భవార్ణవం మృత్యుపథం విపశ్చితః పరాత్మభూతస్య కథం పృథంగమతి అనేటువంటి ఈ శ్లోకంలో అసలు ఈ శ్రీశుకుల వారి యొక్క తీరు మనం సుమారుగానే అర్థం చేసుకున్నాము. సుమారుగానే ఈయన కథలు చెప్పడానికి అస్సలు కూర్చోలేదు. కథలు చెప్పడం అనేది వేరే వాళ్ళ పని, వాళ్ళు చెప్పుకుంటారులే అని అనుకున్నాడు. చెప్పే కథలో చిన్న చిన్న ముక్కలు, అక్కడ ముక్క అక్కడ ముక్క ఇక్కడ ముక్క తీసుకురావటం, రక్తి కట్టించాలి అని అనుకోకపోవటం, కథ చెప్తే అబ్బో హాయిగా ఉండాలి అని అనుకోకపోవటం, కథలో అక్కడక్కడ ముక్కలు చెప్పేసేసి ఈ కథలో ఉండేటువంటి ప్రధాన పాత్రను బయటికి తీయటం, ఆ ప్రధాన పాత్ర దాని యొక్క లక్షణాలు, ఆ ప్రధాన పాత్ర గనక తత్వజ్ఞాని అయితే ఆ తత్వజ్ఞానిగా ఆ ప్రధాన పాత్ర చూపించేటువంటి లక్షణాలను మనం అర్థం చేసుకోవాల్సిన విధానాలు, వీటిని గురించి ఆయన ప్రధానంగా కథ చెప్పటం అనేది చేస్తూ వస్తున్నారు. ఏ ఉపాఖ్యానం తీసుకున్నా ఇంతే, అసలు శ్రీమద్భాగవతం మొత్తం ఇంతే. ఈ సగరోపాఖ్యానంలో కూడా సగర చక్రవర్తి ఆ పని చేశాడు, ఈ పని చేశాడు అని చెప్పడానికి ఆయన ఎక్కువ పూనుకోలేదు. మనం చేసే తప్పులు ఏమన్నా ఆయనకి తెలిసినాయేమో కొంపదీసి, అందుకని ఇవన్నీ ఎప్పుడో ఆయన వేసిన శిక్షలు
ఆ శిక్షల్ని మహాధర్మాలు అనుకుని అందరూ పాటిస్తున్నారు, అలా పాటించడానికి వీలు లేదు అనడానికి అన్నట్లుగా ఆ విషయాన్ని మాత్రమే ఎత్తి చెప్పారు. సగర చక్రవర్తి గారు ఆయన పాలనా విధానాలు అవన్నీ చాలా విస్తృతంగా ఉన్నాయి. ఏమీ లేని అడవుల్లో ఉన్నవాడు, అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగినవాడు చక్రవర్తి స్థాయికి వెళ్ళాలి అంటే ఆయన చేసిన గొప్పదనాలు, యుద్ధాలు, అడ్మినిస్ట్రేషను ఇవన్నీ ఎంత బాగున్నాయని చెప్పుకోవాలి. అవేమీ మహర్షి గారు చెప్పటం లేదు. అశ్వమేధైరయజత, ఆ అశ్వమేధాలు కూడా ఔరవ మహర్షి గారు చెప్పిన యోగము. ఔరవ మహర్షి గారు చెప్పిన యోగంలో కూడా సర్వవేద దేవతామయుడైనటువంటి శ్రీహరి ఆత్మ ఈశ్వర, నేను పరమాత్మ, నేను ఆయనే పరమాత్మగా ఉండేవాడు, ఆయనే ఈశ్వరుడిగా ఈ ప్రపంచాన్ని నిలబెట్టేది ఆయనే అనే భావనతో చేశాడు అనే పాయింట్ను మాత్రమే చెప్పారు. ఎన్ని యజ్ఞాలు చేశాడు, ఎన్ని యజ్ఞాల్లో ఎలా గెలిచాడు ఈ మాట సంఖ్యతో లేదు. ఎన్ని యజ్ఞాలు చేశాడు కాదు, సోశ్వమేధైరయజత, అశ్వమేధాలు చేశాడు అనే తేల్చేస్తున్నారు. ఆయన పిల్లలు సమర్థులు, ఆయన పిల్లల వల్లనే సాగరం అనేది ఏర్పడింది. ఆయన పిల్లలు చేసిన గోతుల్లో నీళ్లు నిలిస్తేనే వాటికి ఇప్పుడు సాగరాలని పేరు వచ్చింది అనే మాట చెప్పవలసినంత వరకు చెప్పారు. ఆ పిల్లలు కపిల మహర్షి గారి మీద దాడి చేసినప్పుడు మాత్రం ఆ కపిల మహర్షి గారు వ్యవహరించినటువంటి తీరుని గురించి చెప్పారు. వాళ్ళకి ఏం జరిగింది, జరిగిన దానికి కపిల మహర్షి గారికి ఎంతవరకు సంబంధం ఉంది అనే విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. అందులోనూ మహద్వ్యతిక్రమం అనేది అందరూ చేసే తప్పు. గొప్పవాళ్ళని దాటి వెళ్ళటం, గొప్పవాళ్ళని అవమానించటం, గొప్పవాళ్ళ మీదకి ఏదో కలయబడటం, ఎవరైనా ఏమైనా పని చేస్తుంటే వాళ్ళని క్వశ్చన్ చేయాలని అనుకోవటం, లేదా వాళ్ళని విమర్శించాలనుకోవటం, కామెంట్ చేయటం, లేదా ఈయనేదో దురభిప్రాయంతో చేస్తున్నాడు, దీని వెనకాల ఏదో దురభిప్రాయం ఉంది అని ఆపాదన చేయటం అనేది చాలామందికి అలవాటుగా ఉంది. ఈ మహద్వ్యతిక్రమం అనేది మహాపాతకాన్ని దారితీస్తుంది, చివరికి సర్వనాశాన్ని కూడా దారితీస్తుంది అనే విషయాన్ని ఎత్తి పెట్టి చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఆ విషయం చెప్తున్నారు. అదే సమయంలో తత్వజ్ఞానం అనేది ఉన్నవాడికి తీరు ఎలా ఉంటుంది, తత్వజ్ఞానం ఉన్నవాడి యొక్క మనస్సు, ఆలోచన విధానము, అతని మీద ప్రభావం చూపించేటువంటి గుణాలు ఇవన్నీ ఎలా ఉంటాయి, మామూలు మనుషుల్లాగా వాళ్ళు ఉండరు అనటానికి ఏంటి చిహ్నము అనే విషయాలను కూడా ఆయన ఎత్తి చూపించి చెప్తున్నారు. కథలో ఆయనకి తాత్పర్యం లేదు, అందువల్ల ఏ ముక్క వస్తే ఆ ముక్క చెప్పేస్తున్నారు, ఎంత ముక్క చెప్పాలనిపిస్తే అంత ముక్క చెప్పేస్తున్నారు. కానీ అసలు కపిల మహర్షి గారి యొక్క తత్వజ్ఞానము, దాని స్థాయి, ఆ తత్వజ్ఞానులకు ఉండేటువంటి అలవాటు, వీటన్నిటినీ చక్కగా చెప్తున్నారు. మామూలుగా ఒక నియమం ఉంది, మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాము, శాస్త్రే యాని కృతార్థ లక్షణాన్ని తాని సాధనాన్ని ఇతరేషాం భవంతి అనే ప్రధానమైన వాక్యం గుర్తుపెట్టుకుని ఎక్కడైనా గోడ మీద రాసుకుని రోజు చూసుకోవాల్సినటువంటి వాక్యం ఇది. ఎక్కడైనా ఇలాంటి శాస్త్రాల్లో అంటే ఉపదేశ గ్రంథాల్లో కృతార్థుల తాలూకు లక్షణాలను గురించి చెబితే, అంటే ఈయన చాలా గొప్పవాడు, ఈ గొప్పవాడైన ఈయన లక్షణం ఇది అని చెప్తే ఆయన లక్షణం అదేం దండం పెట్టుకుని ఊరుకోకూడదు, ఆ లక్షణాన్ని సాధించడానికి పూనుకోవాలి, అది మనకు సాధనం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తుంది ఆ వాక్యం. ఆ వాక్యం ప్రకారం కపిల మహర్షి గారి యొక్క ఈ గుణాన్ని అసలు నేను వేరు ఎదుటివాడు వేరు అనేటువంటి భావన ఎందుకు, నేను పరమాత్మ తాలూకు ఒక చిన్న అంశని, ఎదుటివాడు పరమాత్మ తాలూకు అంశ అనేటువంటి భావనను పెంచుకుని ఆ కృతార్థుల యొక్క లక్షణాన్ని సాధనంగా మనచుకుని అందరూ సాధన చేసుకోవాలి. అలా సాధన చేయటం వలన దాదాపు కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ చాలా వరకు తగ్గేందుకు అవకాశం ఉంది. కనీసం వ్యవహార దశలోనైనా సరే ఈ భావాలు, దుర్భావాలు తగ్గేందుకు చాలా అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని శ్రీశుకుల వారు వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ భావాల్ని మనం గట్టిగా పట్టుకుందాము, ధర్మాన్ని నిజంగా గట్టిగా పట్టుకుందాము. అలాగే స్వపరభేదాన్ని తగ్గించుకునే దిశగా మనం కాస్త ప్రయత్నం చేద్దాము. మనవాడెవడు, పరాయివాడెవడు, పరాయివాడు మనవాడుగా ఎప్పుడు మారిపోతున్నాడు, మన వాళ్ళలో కొన్నిసార్లు పరాయి వాళ్ళని కలిపేస్తున్నాము, మన వాళ్ళని పరాయి వాళ్ళుగా కొన్నిసార్లు మార్చేసుకుంటున్నాము. ఈ స్వపర భేదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ భావంతో వచ్చింది, దానికి మూలం ఏంటి, దానికి మూలం మన భావనేనా లేకపోతే వాళ్ళ ప్రవర్తన, ఇలాంటి విషయాల్ని చాలా వరకు మనం ఆలోచించుకుందాము, సంకలనం చేసుకుని సాత్వికమైనటువంటి తీరుతో ఆలోచించుకుని సాత్వికమైనటువంటి విధానంలో ఈ స్వపర భేదాన్ని నిర్ణయించుకునే దిశగా మనం కదులుదాము. మనల్ని ఆ దిశగా కదిలించమని
మన వ్యవహారము మన పరమార్థము ఈ రెండు కూడా సత్వమయంగా మార్చమని, రెండిటిని సత్వమయంగా మార్చమని ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఈరోజు ఎందుకో పారాయణ కార్యక్రమం మీద మనసు ఎక్కువ పోవట్లేదు. కపిల మహర్షి గారు ఆయన యొక్క తీరు ఇవన్నీ వీటి గురించే ఆలోచనలు ఎక్కువ పోతున్నాయి. కాబట్టి పారాయణ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేసుకుని మనం ఈరోజు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.